హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ లోని రామ్ నగర్ అతి పెద్ద ఫిష్ మార్కెట్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫిష్ సీ ఫుడ్స్ అన్ని దొరుకుతాయి. వాటికి సంబంధించి ప్రైసెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి. హోల్సేల్ అండ్ రీటైల్స్ ఇక్కడ నుంచే సేల్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్స్ కి అండ్ బిజినెస్ చేసిన వాళ్ళకి చాలా రకంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఫిష్ అనేది వెళ్తా ఉంటాయి. సో మనము ఈ మార్కెట్ కి వస్తే ఏంటంటే బల్క్ లో ఎన్ని కేజీలు కావాలన్నా అండ్ పెద్ద సైజ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చేపలు అవైలబుల్ లో ఉంటాయి. అండ్ అన్ని రకాల చేపలు, ఒకటి అని కాదు అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. అయితే చూడండి, మీరు ఈ రోజు ఫ్లోటింగ్ అయితే చాలా అంటే చాలా ఉంది. అయితే ఈ మార్కెట్ లో ప్రత్యేకంగా అన్ని రకాల చేపలు అండ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఉన్న బిఎల్ఎఫ్ ఫిష్ మార్కెట్ దగ్గర అయితే మనం ఉన్నాం ప్రెసెంట్. సో ఇక్కడైతే చాలా రకాల ఫిష్ దానికి సంబంధించిన ఉన్నాయి. అన్న నమస్తే. అన్న పేరు రాహుల్. ఒకసారి మీ దగ్గర ఉన్న చేపల గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా అన్న? ఈ సముద్రం రొయ్యలనా? ఓకే. సీ వైట్, టైగర్ ఫ్రాన్స్, బ్లూ క్రాబ్స్, వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, పండుగప్ప, టూనా. ఏడుకెళ్ళి వస్తాయన్న ఇవన్నీ? అన్ని చీరాల, వైజాగ్, కాకినాడ, టుని. ఎట్లుంటాయి ప్రైజెస్ ఇక్కడ? అనేక రీజనబుల్ ప్రైజెస్ ఉంటది. అంటే ఓన్లీ మనకు హోల్సేల్ ప్రైస్ అయితే మార్కెట్ లో వేరే దగ్గర ప్లేస్ పెట్టి అమ్ముకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. పొద్దున 4 o'clock స్టార్ట్ అవుతారు, 7 o'clock వరకు హోల్సేల్ అవుతుంది. తర్వాత రీటైల్. మార్కెట్ టైమింగ్ ఏందన్న అసలు? మార్నింగ్ 4 to 12 వరకు ఉంటుందా? సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాల్ ఫ్రెష్ డైలీ ఉంటాయి మా దగ్గర. ప్రతిరోజు 365 days. ఓకే. ప్రైసెస్ ఎలా ఉన్నాయి ప్రెసెంట్ ఈ రోజు అయితే? ప్రెసెంట్ అయితే ఇప్పుడు టూనా బయట నీకు ఆన్లైన్ లో వస్తే దగ్గర 300 kg ఉంటాయి, మా దగ్గర 200. ఓకే. ఈ క్రాబ్స్ బయట వస్తే దగ్గర 700 kg ఉంటాయి, మా దగ్గర 400. ఓకే. ఈ టైగర్ ఫ్రాన్స్ 500. ఓకే. ఆన్లైన్ లో కొడితే 1200 ఉంటాయి. అవును. వైట్ పాంప్లెట్ 1500 ఉంటాయి, మా దగ్గర 600. ఓకే. రీజనబుల్ మొత్తం. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి, బ్రో చెప్పారు కదా. సో ఇది వచ్చేసి రామ్ నగర్ మార్కెట్ లో హోల్సేల్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు తెచ్చుకొని హోల్సేల్ గా అమ్ముకుంటా ఉంటారు. సో చూడడానికి అయితే చాలా రకాల ఫిష్ అండ్ రొయ్యలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ మార్కెట్ మొత్తం ఇలానే ఉంటుంది. 365 days రన్ అవుతుంది మార్కెట్. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. సో వెరైటీస్ ఉన్నాయని చూపిస్తుంది. ఇంకో అంటే చూసుకుంటే మొత్తం కొర్ర మీను అనమాట. కొర్ర మీనుకి వచ్చేసి ఈ రోజు వచ్చేసి 250 రూపీస్ ప్రైస్ ఉంది. అయితే మనం నార్మల్ గా బయట షాప్ లో తీసుకుంటే ఏంటంటే 400 600 ఉంటది. బట్ ఈడ వచ్చేసి 250 200 ఉంది. అయితే ఈ మార్కెట్ లో ఈ రోజు సండే కదా, ఎంత పబ్లిక్ ఉందంటే రష్ ఇరికి ఒకదానికి ఒక మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వెళ్లే సిచ్యువేషన్ అయితే ఈ రోజు మార్కెట్ లో ఉంది. ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్ అండ్ హోల్సేల్ కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ లో ఉన్న నలుమూలల నుంచి పబ్లిక్ ఇక్కడికి వచ్చేసి ఇంట్లో తినడానికి కానివ్వండి, లేకపోతే బిజినెస్ పరంగా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటే ప్లేస్ లో అమ్మి క్లీన్ చేసి కోసి ఇవ్వరు అనమాట. ఒక దగ్గర తీసుకున్న తర్వాత ఇంకో దగ్గర కోసేది కూడా సపరేట్ ఉంటుంది అనమాట. దాన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ కూడా వేరే ప్లేస్ లో పెట్టేసి ఇదే మార్కెట్ లో అమ్ముతారు. సో ఇక్కడ చూడండి చాలా రకాలవి అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫిష్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఏపీ నుంచి వస్తా ఉంటాయి. వాళ్ళు కూడా చెప్పారు కదా ఏపీ నుంచి అని చెప్పేసి. చూడండి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా రకాల పీతలు రొయ్యలు అయితే ఉన్నాయి. వాటికి కూడా సంబంధించి తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. నా పేరేనా? నా పేరు రితిక్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ మార్కెట్ లో? నేను చిన్న పని చేస్తున్నాను. ఏమేమి సేల్ చేస్తారండి మీ మార్కెట్ లో మీరు ఇక్కడ? మా దగ్గర అయితే ఇప్పుడు ఉంటాయి క్రాబ్స్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, టూనా ఉంటది, వంజరం ఉంటది, సాల్మన్ ఉంటది, అన్ని రకాల ఓన్లీ సీ ఫుడ్స్ ఉంటాయి మా అక్కడ. ఏడుకెళ్ళి సార్ ఇవన్నీ మనకి వైజాగ్ కాడ నుంచి వస్తాయి బయట. ఎట్లుంది ఈ రోజు మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రాన్స్ అయితే ఉంది 300 250, ప్రాన్స్. క్రాబ్ ఉంది 300 ఉంది, 400 ఉంది, 600 ఉంది. ఓకే. మార్కెట్ టైమింగ్ ఏంటన్న అసలు? మార్కెట్ టైమింగ్ అయితే నైట్ సండే పూట 12 నుంచి నడుస్తూనే ఉంటాయి. ఇక పొద్దున 11 12 దాకా. అంటే ఇప్పుడు వారం అంతా ఉంటది కానీ సండే రోజు మాత్రం ఎక్కువగా రష్ ఉంటా, చాలా మంది వస్తారు. సో ఓన్లీ ఇంట్లో తినే పర్పస్ కి తీసుకెళ్తారా లేకపోతే బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తారా? బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తారు. బిజినెస్ పరంగా కూడా చూస్తారు. సో చూసారు కదా చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఈ రోజు వీటి ప్రైస్ ఎంత ఉందన్న? దీని ప్రైస్ 300 అనేది. 300. సో దీనికి వెరైటీ ఏంటి అసలు? ఈ బ్లూ క్రాబ్ డిఫరెంట్.
చూడడానికి కూడా డిఫరెంట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అదే చూడండి పీతలు అండ్ రొయ్యలకు సంబంధించి చాలా అయితే ఉన్నాయి, అక్కడ కూడా చూడండి. అండ్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది చూడండి, మీరు రొయ్యలు క్లీన్ కూడా చేస్తున్నారు వాళ్ళిద్దరు చూడండి. అట్లా క్లీన్ చేయడానికి కేజీకి 30 రూపీస్ లెక్క తీసుకుంటారంట. అయితే ఇక్కడ రొయ్యలు చూసుకుంటే చాలా పెద్ద కుప్పగానే పెట్టారు. దీనికి సంబంధించిన నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న పేరన్నా మీ పేరు? గోల్డ్ ఫిష్ లక్ష్మణ్. గోల్డ్ ఫిష్ లక్ష్మణ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న ఇక్కడ? మీ పేరు ఏదో ఫేమస్ ఉన్నట్టుంది, ఏదో విన్నమేండో. 15 years నుంచి చేస్తున్నాం. ఏమేమి చేస్తారన్న మీరు? అన్ని సీ ఫుడ్ అన్ని రకాలు చేస్తాం. అంటే ఈ రోజు రొయ్యలు వచ్చేసి 250, అవి పీతలు వచ్చేసి 300 ఉందా? 7 కిలో వస్తాయి నీ మాల్ మొత్తం మనకు? ఇవన్నీ మనకు వైజాగ్, కాకినాడ, చీరాల, బాంబే కి, గుజరాత్ కి కూడా వస్తాయి. ఏ టైం వరకు వచ్చేస్తాయి అన్న మార్కెట్ కు? మార్కెట్ ట్రైన్ కి వస్తాయి, ఈవినింగ్ పూట వస్తాయి, నైట్ వస్తాయి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా వస్తాయి. ఓకే, ఈ మార్కెట్ లో ఫ్లోటింగ్ చూసుకుంటే ఏ వారం ఎక్కువగా పబ్లిక్ వస్తారు? ఏ రోజు చూసుకుంటే? సండే పబ్లిక్ రెగ్యులర్ ఉంటారు. పబ్లిక్ సండే అయితే హెవీ క్రౌడ్, అందరికి సెలవు ఉంటది. ఓకే, సో ఇంట్లో తినడానికి లేకపోతే బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తా ఉంటారు? మెయిన్ ఈ మస్టాబాద్ రామ్నగర్ ఫిష్ మార్కెట్ వచ్చి అందరు యావత్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచి కొనుకెళ్ళి అమ్ముకుంటారు అందరు. అయితే ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే ఏమైనా డీటెయిల్ చెప్తారన్న వీడియోలో మాకు? రావచ్చు, రామ్నగర్ ఫిష్ మార్కెట్ మీ డీటెయిల్ ఏమైనా చెప్తే ఒకవేళ కాల్ చేసి మీ ప్రైస్ కనుక్కొని డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే రావచ్చు. నా నంబర్ 9912852629. ఓకే ఓకే అన్న. సో చూసారు కదా, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అన్న. ఓకే, ఎవరికైనా కావాలంటే కాల్ చేసినా గానీ అన్న వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారంట. సో ఈ రోజు రొయ్యలు వచ్చేసి 250 రూపీస్ మాత్రమే ఉంది కేజీ. అయితే దీని ప్రైస్ ఎట్లుందన్న? ఈ రోజు 300 ఉన్నాయి. 300 ఉందా? ఓకే, ఇంకేం అమ్ముతారండి? ఇవి వచ్చేసి క్లీన్ చేసినా? క్లీన్ చేసినాయి. ఓకే, క్లీన్ చేసిన అయితే ఎట్లుంటది ప్రైస్? ఇవి డీసీ, ఇవి ఓకే, తీసుంటే ఆర్డర్ అట్లనే వస్తాయి డైరెక్ట్. అవి అట్లనే వస్తాయా? సో ఆడ పెద్ద రొయ్యలు ఉన్నాయి కదా, స్టాండ్లీ అవి. దాని ప్రైస్ 450 కేజీ. ఓకే, ఇక్కడ తీసుకొని క్లీనింగ్ వేరే దగ్గర చేయించుకోవాలా? ఇక్కడ చుట్టుపక్కల ఎంత బ్యాక్ ఒక 500-600 మంది క్లీన్ చేసి అక్కడ వెనకాల క్లీన్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి సండే కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉంది. చూస్తే ఇవి వచ్చేసి మనకు రొయ్యలు, పీతలకు సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. దీన్ని తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళేసి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, దానికి కూడా చార్జ్ చేస్తారు. కేజీ వచ్చేసి 30 రూపీస్, 20 రూపీస్ అలా తీసుకుంటారు.